కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఫోన్ చేయండి. 100% ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది. గురూజీ గోవిందరాజు 7337226830. కుంభరాశి వారికి ఫిబ్రవరి 22 మధ్యాహ్నం 2:20 తర్వాత మీ ఇంట్లో ఈ దేవత తిరుగుతుంది. అన్ని పనులు వదిలేసి త్వరగా వీడియో చూడండి. తర్వాత జరిగేది ఇదే. నిజం తెలిస్తే మీరు వణికిపోతారు. కుంభరాశి వారి ఇంట్లో ఈ దేవత తిరుగుతుంది. అయితే అన్ని పనులు వదిలేసి త్వరగా వీడియోని చూడండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు తెలుస్తుంది. ఫిబ్రవరి 22 తర్వాతన మీరు కనుక ఇది తెలిస్తే ఆశ్చర్యానికి గురవుతారు. కాబట్టి ఈ రాశి వారికి 2025 ఫిబ్రవరి 22 ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, అదృష్టం అనేది ఎలా వరించబోతుందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. కుంభరాశి వారికి ధనం అనేది రాబోతుందన్నమాట. కుంభరాశి వారు చూడడానికి చాలా చక్కటి ఆకారాన్ని కలిగి ఉంటారు. అంటే వారి రూపం అనేది చాలా అందంగా ఉంటుందన్నమాట. చక్కగా విశాలమైన నుదురుతోటి ఆకర్షణీయంగా ఉంటారు. చూసుకోవడానికి ఆడవాళ్ళైతే మాత్రం ఇంకా చాలా అందంగా ఉంటారు. అయితే ఇంత అందంగా ఉండటం ఒకటి మాత్రమే కాదు, వీరికి ఉన్న అదృష్టం ఏంటంటే కనుక ఏ పనైనా కానీ పట్టు వదలకుండా చేసి చూపిస్తూ ఉంటారు. అందులో విజయాన్ని సాధిస్తారన్నమాట. కనుక వీరికి కొంచెం నరదృష్టి ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవాలి. కాకపోతే కనుక ఎంత చేసినా కూడా కలిసి రాకపోవడం, కొంతకాలం ఇబ్బంది పడుతూ ఉంటారు. బంధువర్గంలో కూడా వీరు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. వీరు మనవాళ్లు అనుకుంటే చాలండి, చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేస్తూ ఉంటారు. వీరు ఇచ్చినంత ఇంపార్టెన్స్ అవతల వ్యక్తులు వీరికి ఇవ్వరనే చెప్పుకోవాలి. కానీ వీరు మాత్రం దాన్ని పెద్దగా లెక్క చేయకుండా వీరు మనవారే కదా అని తోసిపుచ్చుకుంటూ ఉంటారు. ఇక విషయంలోకి వస్తే కనుక ఈ రాశి వారు సర్దుకుపోయే మనస్తత్వం ఉన్నవారు. కుంభరాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక కుంభరాశి వారి మనసులో నలుగురు బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి అని అనుకునేటటువంటి స్వభావం ఈ రాశి వారికి ఉంటుంది. ఇక ఈ రాశి వారి గృహంలో గనక చూసుకున్నట్లయితే ఒక దేవత తిరుగుతుంది. ఈ దేవతని మీరు కనుక గమనించుకోలేకపోతే కనుక మీరైతే చాలా నష్టాల్లో పడిపోతారు. ఎందుకంటే కనుక ఈ దేవత మీకు ఇప్పటి వరకు ఉన్న ప్రతి పనిలో కూడా అనుకూలమైన విషయాల్లో మీకైతే తోడుగా ఉన్నారని చెప్పుకోవాలి. మీరైతే కనుక ఆ విషయాన్ని మీరు గ్రహించుకోలేకపోయారు. మీరైతే కనుక ఇంతవరకు చేసిన ఆ పొరపాటుని ఇక మీదట చేయకండి. మీరైతే కనుక మీ దేవత గురించి మీరు తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆవిడ మీ కులదైవం. మీ గృహంలో గాని అలాగే మీ ఇంటి పెద్దవారిని గాని మీరు అడిగి తెలుసుకోండి. ఇప్పుడు కాలాన్ని బట్టి మీరైతే కనుక కులదేవత గురించి తెలుసుకోలేకపోయారు. కానీ మీకు ఇష్టమైన ఆ కులదేవత మీరైతే కనుక ప్రశాంతంగా ఉండటానికి, మీకు అన్ని పనులు జరగటానికి, మీకు అన్ని అనుకూలంగా మారటానికి సహాయం చేస్తూనే వచ్చారు. మీ ఇంటి కులదైవం అమ్మవారు అన్నమాట. వారి యొక్క కులదైవం అమ్మవారైతే ఉన్నారో ఆ వారిని నిర్లక్ష్యం చేస్తూ అమ్మవారిని మీరు కనుక పట్టించుకోకుండా అందరి దేవుళ్లకు దైవారాధన చేస్తూ ఉంటారు. ఉదయం నిద్ర లేచిన తర్వాత ఇష్ట దైవాన్ని తలుచుకుంటూనే ఉంటారు. కానీ కులదైవం అంటే ఇంటి దైవం ఒక అమ్మవారు ఉంటారు కదా, దేవర అని చెప్పి ఉంటారు కదా, రేణుక తల్లి అంటుంది. అలాగే కొంతమంది పోలేరమ్మ తల్లి ఉంటుంది. ఇలా ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క కులదైవం ఉంటుంది. అలాగే కుంభరాశి వారి ఇంటి ఆడపిల్లలకి ఒక కులదైవం ఉంటుంది. ఇంటి కోడళ్ళకి ఒక కులదైవం ఉంటుంది. ఇంటి మగపిల్లలకి ఒక కులదైవం ఉంటుంది. ఇలా ఎవరి ఇంటి కులదైవం వారికి కనుక తోడుగా ఉంటూ ఉంటారు. కానీ అది ఎవరు కనుక గుర్తించలేకపోతే, ఆ దేవర అని మీరు కనుక గ్రహించలేకపోతే మీరు కనుక ఆ దేవరని విడిచిపెట్టారు. వీళ్ళు మీరు ఏదైనా ముఖ్యమైన పని చేస్తున్నా కానీ, లేదంటే ఏదైనా పని మీద బయట నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ మీరైతే మీ కులదైవాన్ని మనసులో స్మరించుకొని మీరు కనుక ఆరాధన చేసుకుంటే కనుక చక్కటి ఫలితాలను పొందుకుంటారు. మీ పెద్దవారిని అడిగి తెలుసుకొని మీ కులదైవం గురించిన వివరాలను తెలుసుకోండి. ఆ దేవతని మీ గృహంలో ప్రతిష్ఠించుకోండి. మీ దేవతారాధన చేసుకునే సమయంలో మీ కులదైవానికి కూడా ఆరాధన చేయండి. మీరు ఏదైనా కష్టంలో ఉంటే కనుక మీ ఇంట్లోనే ఆ దేవత తిరుగుతూ ఉంటుంది. మీ కష్టాన్ని తీసివేయడానికి ప్రయత్నిస్తుంది. అలాగే మీరు కూడా ఆ దేవుణ్ణి ఎప్పుడు కూడా మర్చిపోకుండా మీ కులదైవానికి పూజలు, నోములు, వ్రతాలు కనుక మాట పట్టింపు లేకుండా కనుక చేసుకున్నట్లయితే, మనస్ఫూర్తిగా చేసినట్లయితే కష్టాల నుండి మిమ్మల్ని ఒడ్డెక్కించి మిమ్మల్ని ఆనందంగా ఉంచడానికి మీ కులదైవం మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.